Atma Namaste. Experiencing being on life and crisis. Power comes from self restriction. Steam in an open space would just simply scatter in different directions. Steam contained in an engine can move a whole train. Success comes from one pointedness and constancy of aim and effort. Another term for one pointedness and constancy is self restriction. పవర్ శక్తి బలం ఎలా వస్తుంది అంటే సెల్ఫ్ రెస్ట్రిక్షన్ వల్ల స్వీయ నియంత్రణ మనకి మనము రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని దాన్ని ఫాలో అవుతూ ఉంటే అన్ని రకాలుగా మనం శక్తివంతులు అవుతాం. ఖాళీ ఓపెన్ ప్లేస్లో ఆవిరి ఉందనుకోండి, ఆ ఆవిరి దేనికి ఉపయోగపడకుండా మొత్తము వ్యాపిస్తుంది. అదే ఆవిరిని ఒక ఇంజన్లో కట్టిపడేయగలిగితే అది మొత్తం ట్రైన్నే ముందుకి లాగగలుగుతుంది. సక్సెస్ కమ్స్ ఫ్రమ్ వన్ పాయింటెడ్నెస్ అండ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఎయిమ్ అండ్ ఎఫర్ట్. సక్సెస్ ఎప్పుడు వస్తుంది? సఫలత ఎందులో అయినా సరే, జీవితంలోని ఏ ఆస్పెక్ట్లో అయినా మనకు సక్సెస్ కావాలి అంటే వన్ పాయింటెడ్నెస్ ఉండాలి, లక్ష్యంపై ఏకాగ్రత ఉండాలి. మనకి ఏం లక్ష్యం సాధించదలుచుకున్నామో ఆ గోల్ ముందర మనం నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత దానికి అది చేరుకునేంత వరకు నిరంతరము శ్రమ పడాలి. ఇందులో ఏది లోపించినా కూడా సక్సెస్ సాధ్యం కాదు. ఈ వన్ పాయింటెడ్నెస్ కాన్స్టెన్సీకి ఇంకొక పేరే సెల్ఫ్ రెస్ట్రిక్షన్. ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకుని దానికోసం శ్రమ పడడము అంటే ఇంకేదో కాదు, మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకుని ప్రతి దానికి స్కాటర్ అయిపోకుండా మన ఎనర్జీని, మన ఫోకస్ని అంతా ఒక పాయింట్ మీద, ఆ లక్ష్య సాధన మీద, గోల్ మీద పెడితే తప్పకుండా ప్రతి ఒక్కరికి సక్సెస్ లభిస్తుంది. అది స్టూడెంట్ అయినా, జీవితం అయినా, ఉద్యోగం అయినా, రిలేషన్షిప్ అయినా, ఏదైనా అంతే. ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్సెండెన్స్. డు నాట్ వాలో ఎమోషనల్లీ ఇన్ రూమర్స్, క్రైసిస్ అండ్ మ్యానిపులేటివ్ స్కీమ్స్. ద కీ ఈజ్ టు స్పిరిచువల్లీ ట్రాన్సెండ్. పరిణామం చెందడం. పరిణామ సూత్రం. మన చుట్టూ ఉండే ఈ వదంతులు, ఏవో సమస్యలు, ఒకళ్ళనొకళ్ళు మోసపుచ్చుకోవడము, లేకపోతే అధిగమించాలని ప్రయత్నించడం, వీటిల్లో ఉండిపోవద్దు. స్పిరిచువల్లీ ట్రాన్సెండ్, ఆధ్యాత్మికంగా మనం పరివర్తించుకోగలిగితే, మనల్ని మనం హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే ఈ లౌకికమైన సమస్యలు ఇవన్నీ మనల్ని కిందకి లాగలేవు. డు నాట్ రియాక్ట్ or allow yourself to be sucked into whirlpool of turmoil. సమస్యల సుడిగుండంలోకి ఇతరులు మిమ్మల్ని లాగాలని చూస్తే అందులోకి వెళ్ళొద్దు. రియాక్ట్ అవ్వద్దు. మనం ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట అన్నారు, లేకపోతే ఏమైనా చేశారు, చెప్పారు, వెంటనే రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షన్ వల్ల ఏమవుతుంది? వాళ్ళ సమస్యలోకి మనం ఆటోమేటిక్గా లాగబడతాం. ఎప్పుడైతే రియాక్ట్ అవ్వమో అప్పుడు మనము థర్డ్ పర్సన్గా ఉండి చూడగలుగుతాం, పరిస్థితి ఎలా ఉంది, ఏది కరెక్టు, ఏది రాంగ్ అన్నది అర్థం చేసుకోగలుగుతాం. పూజ్య సద్గురుదేవులు జోకుక్సీ గారు మనకిచ్చిన ఈ అమూల్యమైన సూత్రాలు ప్రతి ఒక్క సంఘటన విషయంలో, సమస్యలో, జీవితంలో ఉపయోగించుకుంటే మన జీవితాలు చాలా బ్యూటిఫుల్గా మారుతాయి, సక్సెస్ఫుల్గా అవుతాము. Like quality energy attracts like quality energy. Loving kindness attracts loving kindness. Anger and hatred attracts anger and hatred. ఎనర్జీ వరల్డ్లో లైక్ ఎనర్జీస్ అట్రాక్ట్ అంటే ఒకే రకమైన శక్తులు పరస్పరము ఆకర్షింపబడతాయి. సాధారణంగా మనం బయట చూస్తే ఆపోజిట్స్ అట్రాక్ట్ అంటాం. పాజిటివ్, నెగిటివ్ అట్రాక్ట్ చేసుకుంటాయి అలా అనుకుంటాం. వ్యతిరేకమైనవి ఆకర్షింపబడతాయి. కానీ శక్తి స్వరూపంలో ఒకే రకమైన శక్తులు ఆకర్షింపబడతాయి. అంటే
ప్రేమ కరుణ కూడిన ఎనర్జీస్ ఉంటే అటువంటి ఎనర్జీస్నే అట్రాక్ట్ చేస్తారు. అదే కోపము ద్వేషము ఉంటే అటువంటి ఎనర్జీ కలవారినే అట్రాక్ట్ చేస్తారు. అటువంటి ఎనర్జీ ఉన్న సంఘటనలనే అట్రాక్ట్ చేస్తారు. అందుకని మనం ఏం చెయ్యొచ్చు, మన ఎనర్జీస్ మార్చుకుంటూ ఉంటే మన ఎనర్జీ ఎలా ఉందో అలాంటి వాళ్ళే మన చుట్టూ ఉంటారు, అలాంటి సంఘటనలే మనకి జరుగుతూ ఉంటాయి. మనం ఎంతసేపు నెగిటివ్ ఆలోచించి లేదా కోపము ద్వేషము పగ జెలసీ ఇలాంటివన్నీ మనలో పెంచుకుంటూ అందరూ మన పట్ల ప్రేమతో ఉండాలి అంటే కుదరదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎనర్జీ కోపము ద్వేషము అయినప్పుడు అవతల వాళ్ళ నుంచి కూడా మనం అట్రాక్ట్ చేసేది కోపము ద్వేషమే అవుతుంది. అందుకని ఎప్పటికప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏదైనా నెగిటివ్ సంఘటన జరిగితే మన ఎనర్జీ ఎలా ఉంది, మన థాట్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి ఎమోషన్లో ఉన్నాము అన్నది ఆలోచించుకొని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా మన చుట్టూ పరిస్థితులు కూడా మారుతాయి. ప్రొజెక్ట్ అండ్ రేడియేట్ లవింగ్ కైండ్నెస్. బీ స్టిల్, బేత్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ లవ్ అండ్ బ్లిస్. నిరంతరము ప్రేమతో కూడిన కరుణని ప్రొజెక్ట్ చేస్తూ ఉండండి. నిశ్చలంగా ఉండండి. ప్రేమ ఆ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోండి. మెడిటేట్. లిఫ్ట్ యువర్ కాన్షియస్నెస్ అప్ సో దట్ డర్ట్ కెనాట్ టచ్ యూ ద సోల్. ధ్యానం చేయండి. ధ్యానం చేస్తూ ఉంటే ఈ బురద పంకిలము అసలైన మీరు ఆత్మతత్వము అని గుర్తుంచుకోండి. ఆ ఆత్మతత్వాన్ని ఈ లౌకికమైన మలినాలు ఏవి అంటకుండా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తుంటే ఆటోమేటిక్గా కాన్షియస్నెస్ పైకి వెళ్తుంది. చేతనత్వం పైకి వెళ్ళినప్పుడు మనకి ఈ సమస్యల సుడిగుండంలో ఊబిలో ఉండిపోము. ద స్టార్మ్ విల్ ఎగ్జాస్ట్ ఇట్ సెల్ఫ్. ఆఫ్టర్ ద స్టార్మ్ దేర్ విల్ బి కామ్నెస్ అండ్ పీస్. తుఫాను దానంతట అదే నెమ్మదిస్తుంది. తుఫాను తర్వాత ప్రశాంతత శాంతి ఉంటాయి. అందుకని తుఫాన్లో కొట్టుకుపోవద్దు. గమనిస్తూ ఉండండి, నిశ్చలంగా ఉండండి, ధ్యానం చేయండి. యూ మస్ట్ నాట్ లూజ్ కరేజ్. డు నాట్ బీ స్కేర్డ్. ఫార్ములేట్ ఎ గుడ్ స్ట్రాటజీ. ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు, భయపడద్దు. చక్కటి ప్రణాళిక వేసుకోండి. ఒక్కొక్క స్టెప్పు అడుగు ముందు వేస్తూ వెళ్ళండి. ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. భయపడి ధైర్యాన్ని పోగొట్టుకుని కూర్చుండిపోతే ముందుకి సాగలేము. మెయింటైన్ యువర్ ఇన్నర్ పీస్. కంటిన్యూ విత్ యువర్ వర్క్. యాక్ట్ అకార్డింగ్లీ అండ్ స్టడీలీ. మీ మనశ్శాంతిని అలాగే ఉంచుకోండి. మనసులో ఎప్పుడూ ప్రశాంతత ఉండాలి. ప్రశాంతంగా పని ముందుకు సాగిస్తూ ఉండండి, పని చేస్తూ ఉండండి. నిరంతరం అలా పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది.